హాయ్ గాయ్స్, అందరూ ఎలా అయితే బాగున్నాను. మీరు ఎలా కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసరికి మనం గణేష్ అనుకు వెళ్తున్నాము. మాంట్రియల్ పక్కనే బ్రొసాడ్లో చేస్తున్నారు, సేమ్ కిందటి ఇయర్ లాగే. కిందటి ఇయర్ కూడా మనం వ్లాగ్ తీసాం, ఒకసారి చూడండి, అది కూడా చెక్ వచ్చేయండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. కిందటి ఇయర్ మొత్తం డోలు అవన్నీ పెట్టాం. సో ఈరోజు ఈ సంవత్సరం కూడా అంతకంటే బాగా సెలబ్రేట్ చేస్తాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడికి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ట్రైన్ ఐ మీన్ 2 మెట్రోలు, ఒక బస్సు మారాలి. వేరే ఊర్లో ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా పాస్ కూడా తీసుకోవాలి. సో మనం నుంచి గీకొంగపడి మెట్రో స్టేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. సో గీకొంగపడి నుంచి బెర్రీపామ్ వెళ్తాము. బెర్రీపామ్లోని మనం లైన్ చేంజ్ అయ్యి ఎల్లో లైన్కి వెళ్తాం, అది లాంగ్ వెల్కి వెళ్తుంది. సో లాంగ్ వెల్ నుంచి అయితే మనమైతే ఒక టికెట్ అయితే పర్చేస్ చేయాలి. సో ఇక్కడ టికెట్ పర్చేస్ సిస్టమ్కి వచ్చేసరికి మనకు వచ్చేసరికి టోకెన్ సిస్టమ్ ఉంటుంది. సో మాంట్రియల్ వచ్చేసరికి జోన్ ఏ కిందకు వస్తుంది అండ్ లాంగ్ వెల్ వచ్చేసరికి జోన్ బి వస్తుంది. సో మనం ఇక్కడ టికెట్ పర్చేసింగ్ అని అదే ఇక్కడ టైప్ చేస్తే మనకు వచ్చేసరికి జోన్ ఏబిసిడి ఆఫీస్ ఉంటాయి. సో మన టికెట్ పర్చేస్ అని పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోన్ బి టికెట్ ఇవ్వమని అంటే వాళ్ళు ఇస్తారు. సో $3.75 ఉంటుంది. సో మనం నుంచి 1 వే టికెట్ అయితే పర్చేస్ చేసాం. సో ఇక్కడ నుంచి బ్రోసాడ్కి 2 బస్సులు వెళ్తాయండి మెయిన్లీ. ఒకటి 4, ఇంకోటి 54. సో 4 దగ్గరికి వెళ్తే మనకి బస్ అయితే ఉంది. సో మనకి తొందరగా బస్సు వచ్చేసింది. సో లక్ బాగుంది. హే గాయస్, మనమైతే దగ్గరికి వస్తాం. ఇగో ఇదే లొకేషన్, రెస్టారెంట్. సో చూస్తే మాంట్రియల్ గణేష్. సో అలా మాట దగ్గరికి వస్తాం. సో లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఉన్న ఈ ప్రసాదం అంతా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్గా వాలంటీర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి, మొత్తం హెల్ప్ చేశారు. సో ఇందులో మనం వచ్చేసరికి ప్రసాదం వచ్చేసరికి దద్దోజనం, ఇంకా గులాబ్ జామ్ అండ్ ఇంకా దాల్ రైస్ ఉంది. అండ్ తర్వాత పులిహోర కూడా ఉంది, కానీ పులిహోర రికార్డ్ చేయలేదు, మర్చిపోయినప్పటికీ. కానీ సూపర్, మొత్తం ఫుల్ యాక్టివ్గా అందరూ ఫుల్ ఎనర్జెటిక్గా పనిచేశారు. సో అలా మాట ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ. ఒకసారి విగ్రహాన్ని చూద్దాం. సో ఇప్పుడైతే టైం 7 అవుతుంది. సో బయట డోలు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకంటే ముందు ఒకసారి మన హిందువులందరూ చూడండి, ఎన్ని మంది వచ్చారు హిందువులు. अहमस्मि प्रथमजारुदास्य
पूर्वं देवेभ्यो अमृतस्य नाद्वायि यो मा ददातु स देवमावाह अहमन्नमन्नमदं दवाद्मि अवं विश्वं भुवनमभ्यभवान् సరదాగా లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మనం బ్లాగ్ మన టూర్ అయితే అరేంజ్ చేస్తున్నాం. సో కిందసారి లాగా ఈసారి కూడా మన ప్రోగ్రామ్స్ అన్ని పార్కింగ్ అట్లయితే ప్లాన్ చేస్తాం. మహారాష్ట్ర టూర్ వచ్చేసింది ఆల్రెడీ. సో మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ ఇలాగా ఇంత కెనడాలో ఇంత గ్రాండ్గా ఏదైనా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేయొచ్చా అని. చేయొచ్చండి, కాకపోతే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనం వచ్చేసరికి పర్మిషన్ అయితే తీసుకోవాలి, ఈ టైం వరకు చేస్తామని. సో మాకైతే మా ఆ, రాత్రి 12 గంటల వరకు అయితే పర్మిషన్ వచ్చింది మా. సో ఇప్పుడు వచ్చేసరికి మన బ్యాండ్ నుంచి ఒక ఎందుకు చేస్తున్నారు దీని స్పెషాలిటీ ఏంటో చెప్తారు. సో చూడండి. Hello, my name is Yogesh and this is Aurava Pathak, and we try to bring the Maharashtrian culture here. So this is like Maharashtra folk music, we call it Dol Tasha Pathak, and we play it during Indian festivals like Ganpati Bappa or Diwali, and we have dol, we have tashas, we have words right there. We have a beautiful Lejim troupe as well. So you will now in few minutes see once we start performing here. But yeah, that's the short background of it. It's a Maharashtrian folk music that has been traditionally been playing in the city of Pune from Maharashtra, India. Can you show us one beat? సో అతను చూడండి ఒక బీచ్ చూపిస్తాను.
ఆడవాడు ఈడవాడు మహేష్ అన్నకి మహేష్ $3,001. जय बोलो गणेश महाराज के पीछे सपोर्ट चाहिए पीछे जय बोलो गणेश महाराज के 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 ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం రివర్స్ రావాలి రివర్స్ రావాలి గణేష్ మహారాజ్ ఆపండి స్లోగా మనందరం జై బోలో గణేష్ మహారాజ్ కి गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज की जय లేట్ రిలీజ్ చెప్పినందుకు సారీ గాయస్. ఈసారి వినాయక చవితి అని మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసాం. సూపర్ అసలు మొత్తం డీజే డోలు పూజ ఆరతి మొత్తం మొత్తం చాలా బాగుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. హాయ్.